5th మరి నేను పుట్టబోతున్నా. ఇంకా నేను పుట్టలేదు. ఇది కూడా ఒక అద్భుతం. పుట్టక ముందే నేను ప్రకటన చేస్తున్నా. ఏప్రిల్ 5th మన ఇప్పుడు ఇంత గొప్ప కార్యం దేవుడు చేసినందుకు కృతజ్ఞతాస్తుతి అయితే మనం ఒక మీటింగ్ పెట్టుకోవాలి కదా. అది ఏప్రిల్ 5th చేసేద్దాం. ఏమండి, ఏప్రిల్ 5th చేసేద్దాం కృతజ్ఞతాస్తుతి మహోత్సవం. అది బర్త్డే అనేది కాదు, కానీ దేవుడు తన వాగ్దానములన్నీ నెరవేర్చినందుకు అందరం కలిసి ఆ రోజు ప్రభువును స్తుతిద్దాం. మరి నేను పుట్టకనే పోతే ఈ బుక్స్ ఉండవు, రిలీజ్ ఉండదు, ఏది ఉండదు కదా. కనుక దేవుడు నన్ను పుట్టించి ఆ పుట్టించిన ఉద్దేశాన్ని కూడా నెరవేర్చాడు. కనుక దీనికి అందరినీ మన జంట నగరాలలో ఉన్నటువంటి ఓఫీర్ మినిస్ట్రీస్ బ్రాంచ్ చర్చెస్ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ఆల్ పాస్టర్స్ and the members of the local branch churches of Ophir Ministries. We have more than 50 churches in and around Hyderabad. హైదరాబాదులోను చుట్టుముట్లు ఉన్నటువంటి 50కి పైగా ఉన్న ఓఫిర్ మినిస్ట్రీస్ సంఘాలు, సురారం కావచ్చు, లంగర్ హౌస్ కావచ్చు, ఇంకా ఎల్బీ నగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఇటు సంగారెడ్డి కావచ్చు, ఇలాగా జహీరాబాద్ కావచ్చు, ఇట్లా అందుబాటులో ఉన్నటువంటి అందరినీ కూడా పిలుస్తున్నాం. ఒకవేళ ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ నుండి కూడా, తెలంగాణలో వేరే జిల్లాల నుండి కూడా రావాలి అనుకున్న వాళ్లకు ప్రేమతో ఆహ్వానం. అది ఏం లేదు, ఎంతమంది వస్తే అంతమంది చేతులెత్తి ప్రభును స్తుతించడమే, దేవుని ఆరాధిద్దామండి. ఆ రోజు మనకు మంచి భోజనాలు ఉంటాయి. ఉపవాస ప్రార్థన ఏం వద్దులేండి, ఇంకొక రోజు చేద్దాం. ఆ రోజు ఉపవాస ప్రార్థన కాదు, బిర్యానీ ప్రార్థన. దేవునికి స్తోత్రం. విల్ ఎంజాయ్ ద ఫుడ్, ఎంజాయ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్ న్యూ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నూతన అభిషేకాన్ని మనం ఆనందంగా ఆ రోజు పొందుకుందాం. విల్ ఎంజాయ్, విల్ సెలబ్రేట్ ఆన్ దట్ డే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఆహ్వానం. గ్రౌండ్ నిండిపోనియండి, పొర్లిపోనియండి, ఏం పర్వాలేదు. ఎన్ని మేకలైనా కోద్దాం. మరి ఈ మేకల సైజ్ చిన్నగా ఉండేంటో ఇంత పెద్ద సైజ్ దాన్ని తీసుకోద్దాం, ఏం పర్వాలేదు.